హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ కానీ ఏం యూస్ చేస్తున్నా కానీ మీ ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ కనుక చేయకపోతే అందులో ఉన్న అమౌంట్ అనేది అయితే ఖాళీ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను ఈ వీడియోలో. ఈ సెట్టింగ్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. స్కామర్స్ అయ్యి మనీని అయితే తీసుకోకుండా అయితే ఉండగలుగుతారు. అందుకే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ అలాగే మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి బెల్ ఐకాన్ అనేది అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫాలో చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, మొబైల్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మన ఫోన్లో మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి, మన మనీని ఎలా సేఫ్గా ఉంచాలనేది అయితే చెప్తాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ కనిపిస్తాయి మీకు. దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు కొంచెం ఇలా పైకి అన్నట్టయితే సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే పాస్వర్డ్ అండ్ ఆటోఫిల్ అనే సెక్షన్లో కొద్దిగా పైకంటే పేమెంట్ మెథడ్స్ అని వస్తుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది. అంటే మనం ఎవరికైనా పేమెంట్ చేస్తాం కదా, అలా చేసినప్పుడు ఆ డేటా అనేది అయితే స్కామర్స్ అనేది సేవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మనం ఎవరికైనా పేమెంట్ చేసినప్పుడు డేటా అనేది అయితే సేవ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే దీని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇది ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఇలా పైకి అన్నట్టయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ సెట్టింగ్లో కొంచెం ఇలా పైకి అన్నట్టయితే యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. దీని కింద చూసినట్టయితే సైట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైట్ సెట్టింగ్ అని వచ్చింది, పైన మీరు చూడొచ్చు. దాంట్లో పర్మిషన్స్ అని ఉంది కదా, ఈ పర్మిషన్స్లో ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్. ఈ మూడింటిని కూడా ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే లొకేషన్ వచ్చేసి మన లొకేషన్ ఎవరికి తెలియకుండా ఉండటం కోసం లొకేషన్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే కెమెరా మన ఫేస్ అది ఎవరికి కనిపించకుండా ఉండటం కోసం కెమెరాని కూడా ఆఫ్ చేసుకోండి. అండ్ అలాగే మైక్రోఫోన్ ఇది కూడా మన వాయిస్ తెలియకుండా ఉండడానికి ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ లొకేషన్ ఇదైతే ఆఫ్ చేసుకోండి. లొకేషన్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి కెమెరాలోకి వెళ్ళి మన ఫేస్ అది కనిపించకుండా ఉండడానికి కెమెరా కూడా ఆఫ్ చేయండి. ఆ తర్వాత మైక్రోఫోన్లోకి వచ్చి మైక్రోఫోన్ కూడా ఆఫ్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ కింద చూసినట్టయితే నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీకు క్రోమ్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ అవసరం లేని నోటిఫికేషన్స్ లాంటి ఏమైనా వస్తే ఈ ఆప్షన్ కనుక మీరు ఆఫ్ చేసినట్టయితే మీ క్రోమ్ నుంచి వచ్చి నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ అయితే అయిపోతాయి. మనం ఎప్పుడైనా ఏదో ఇంపార్టెంట్ వర్క్లు అది అన్నప్పుడు కానీ ఫోన్ చూస్తున్నప్పుడు అది క్రోమ్ నుంచి అవసరం లేని స్కామ్ యాడ్స్ లాంటివి వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. అలాంటివన్నీ ఈ ఆప్షన్ ద్వారా ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఇది కూడా ఆఫ్ అయితే చేయండి. అండ్ అలాగే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. ఈ నోటిఫికేషన్ నుంచి కొద్దిగా ఇలా పైకి అంటే ఇక్కడ కంటెంట్ అని వస్తుంది. ఈ కంటెంట్లో చూడొచ్చు స్టార్టింగ్లో ఉంది థర్డ్ పార్టీ కుకీస్ అని. దీన్ని అయితే మీకు మీ ఫోన్లో మై డిఫాల్ట్గా ఎలో థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంటుంది. ఎలో థర్డ్ పార్టీ కుకీస్ అంటే ఏంటంటే మీరు క్రోమ్లో ఏమైనా లింక్స్ అది క్లిక్ చేసినప్పుడు మీ థర్డ్ పార్టీ కుకీస్ లాంటివన్నీ వాళ్ళకి అలౌ ఇచ్చేసినట్టు అనమాట. అలౌ అని ఉంటే కనుక, అందుకే దాన్ని అలౌలో ఉంటే బ్లాక్ చేసేయండి. బ్లాక్ చేస్తే అప్పుడు మన డేటా అనేది అయితే బ్లాక్లో ఉంటుంది. మనం ఏమన్నా లింక్స్ కానీ వెబ్సైట్స్ అవి విజిట్ చేసినప్పుడు కొంచెం సేఫ్గా ఉండొచ్చు. అందుకే అలౌ థర్డ్ పార్టీ కుకీస్లో ఉంటే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే మార్చండి. నేను ఆల్రెడీ బ్లాక్లో అయితే పెట్టుకుని ఉంచాను. అండ్ అలాగే సెట్టింగ్స్లో కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను, అలాగే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పలేదు. ఆ వీడియోస్ కూడా మీరు చూడకపోతే ఒకసారి అయితే చూడండి. అండ్ అలాగే కంటెంట్లోనే థర్డ్ పార్టీ కుకీస్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. దాని కింద చూసినట్టయితే పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని ఉంటుంది. దీన్ని కనుక మీరు ఆన్ చేసి కనుక మీకు ఉంది అని అంటే దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఎవరికైనా ఏమన్నా పేమెంట్ చేసిన తర్వాత యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ని మనం క్లిక్ చేసినట్టయితే వేరే వెబ్సైట్స్లోకి ఏదైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఆ స్కామర్స్ అనేది మన మనీని అయితే
ఖాళీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే దీన్ని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. అప్పుడు యాడ్స్ అయితే రాకుండా ఉంటాయి. అంటే పాపప్స్ యాడ్స్ రౌండ్గా అయితే వస్తుంటాయి స్క్రీన్ పైన, అలాంటివి అయితే రాకుండా ఉంటాయి. అండ్ అలాగే మన మనీ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. అందుకే దీన్ని కూడా ఆఫ్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే ఇంట్రెస్టివ్ యాడ్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇది ఆఫ్లో ఉంటుంది మీకు బై డిఫాల్ట్గా. దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటెంట్లోనే మీరు ఇలా పైకి అన్నట్టయితే ఆటో వెరిఫై అని ఉంటుంది. ఇదైతే ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏదైనా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మన ఈ జీమెయిల్ పాస్వర్డ్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదా, ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. అలా సేవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఆటో వెరిఫై అన్నది అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇది నా ఫోన్లో కూడా ఆన్లోనే ఉంది, అందుకే మీ ఫోన్లో కూడా ఆన్లోనే ఉండొచ్చు. అందుకే దీని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ అనేది కనుక మీరు చేసుకున్నట్టయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఏమైనా యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.